మీలాంటి వాళ్ళు అట్లాంటి వాటి వెనుక కూడా మరి కావాలని కోరుకునే దాంట్లో ఉంటారేమో. ప్లీజ్ చెప్పండి మీ పాయింట్ ఆఫ్ ఆర్డర్. స్పీకర్ సార్, మాదొక్కటే సబ్మిషన్. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అన్నప్పుడు అదే టైంలో ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు మాట్లాడినాక వారు పోయే టైంలో మీరు ఇది మారారు, ప్యానెల్ స్పీకర్గా మీరు వచ్చారు. నేను అప్పుడే పాయింట్ ఆఫ్ ఆర్డర్ రేజ్ చేస్తే ఇవ్వలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ హౌస్కు ఇమ్యూనిటీ ఉంది, ఈ హౌస్లో మేము కోర్టుల గురించి కూడా ఏదైనా మాట్లాడొచ్చు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఐఎమ్ కోటింగ్ కౌల్ అండ్ షెక్దర్ పేజ్ నంబర్ 1021. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మేము ఈ 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కారు, అది గతంలో కాలేదు, ఇప్పుడు కూడా కారు అంటే నేను వెంటనే ఇక్కడ నుంచి సుప్రీంకోర్టులో ఉన్న మ్యాటర్ని మీరు ఎట్లా మాట్లాడతారంటే మాకు ఇమ్యూనిటీ ఉంది, మేము ఏదైనా మాట్లాడవచ్చు ఈ సభలో లోపల మాట్లాడతామన్నారు. అయితే ఐఎమ్ కోటింగ్ అధ్యక్ష, పేజ్ నంబర్ 1021, discussion on sub judice matter. Members cannot refer to any matter of fact on which a judicial decision is pending. Adevidanga chapter 18, Parliament and Judiciary. As regards the relationship between the Parliament and the Judiciary, both are under constitutional obligations not to encroach each upon others' jurisdiction. In this respect, Article 121 provides that the conduct of a judge or a Supreme Court or High Court cannot be discussed in Parliament except upon a motion for presenting to the President praying for the removal of such judge. జడ్జి గారి రిమూవల్ గురించి తప్ప సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి విషయాన్ని సభలో మాట్లాడకూడదు అని కౌల్ అండ్ షెక్దర్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను అందువల్ల మీతో కోరుతున్నా, ముఖ్యమంత్రి గారు ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు యొక్క ఉత్తమ్ కుమార్ గారు, మినిస్టర్ ప్యానెల్ స్పీకర్ గారు